ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. చాలా అద్భుతకరంగా ప్రతిరోజు దేవుడు మనని నడిపిస్తూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయం ఆలస్యం చేయకుండా మరి దేవుని మాటల్ని అందరం కలిసి బలముగా ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. చాలా అద్భుతకరమైన మాట అండి. మన దేవుడైన యెహోవా ఆయన కనికరము గల దేవుడు. ఆయన మన చెయ్యి ఎన్నటికి కూడా విడువరు. ప్రైజ్ ది లార్డ్. మనుషులు చేయి వదిలిపెట్టి ఎన్నోసార్లు మన జీవితంలో వెళ్ళిపోతూ ఉంటారు కదా, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. జీవితం అంతా కూడా మరి మన పరిస్థితులు ఎలా అయిపోయాయంటే, మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఎక్కడ ఎవరిని చూడలేకపోతున్నాం కదండి. మరి అందరూ కూడా మరి కనికరము లేని వారిగా కనిపిస్తూ ఉన్నారు, జాలి లేని వారిగా, దయ లేని వారిగా కనిపిస్తూ ఉన్నారు. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు సొంత వారే చెయ్యి వదిలిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు ఎన్నో మనం చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు అలా కాదండి. ఆయన కనికరము గల దేవుడు, నీ మంచి కోరుకునే దేవుడు, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచాలని మరి నీకు కలిగిన మరి కీడు ఏదైతే ఉందో, మరి నాశనకరమైన భయంకరమైన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మేలుకరంగా మార్చే దేవుడు ఆయన. ఆమేన్. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదండి. ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నారు. చూడండి, ఆయన కనికరము గల దేవుడు కనుక నీ చెయ్యి ఎన్నడూ కూడా విడువడు అనే ఈ వాగ్దానము పట్టుకొని ప్రార్థిద్దాం. నువ్వు కష్టంలో ఉన్నావా, నష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభుని ఆశ్రయించిన వారి జీవితాలు చాలా అద్భుతకరంగా ఉంటాయండి. ఆయన మన చెయ్యి విడిచిపెట్టే దేవుడు ఎన్నటికీ కానే కాదు. ఆయన నీ చెయ్యి విడవకుండా నిన్ను అద్భుతకరంగా నడిపించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటల ద్వారా మనము మరి ప్రతిరోజు ఆశీర్వదింపబడుతున్నాం. ఈ రోజు కూడా ప్రభు చక్కగా ఆయన మాటల ద్వారా మనలందరినీ కూడా బలముగా నడిపించినై ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఎవరు తృణీకరించినా, ఎవరు మోసం చేసినా, ఎవరు నాశనం చేయాలని చూసినా, ఎవరు బాధ పెట్టినా, ఎలాంటి పరిస్థితులు నీ చుట్టూ తీసుకొని రావాలనుకున్నా వారి వల్ల ఏమీ కాదండి. షద్రక్, మెషక్, అబేద్నెగోలు చాలా మరి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. వారికి అన్నీ తెలుసు కూడా. చూడండి దేవుని ఎలా ఆశ్రయించారు. అందుకేనండి ఆయన దూతల్ని ఆయన మరి చక్కగా తన దూతను ఆ అగ్నిగుండంలోనికి పంపించి ఉన్నారండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన మరి చూడండి, వారు నిలబడ్డారు. వారి పక్షాన ప్రభు నిలబడి గొప్ప కార్యం చేసినట్టుగా నీ కొరకు ప్రభు నిలబడనే ఉన్నారు. నిన్ను ఏ పరిస్థితిలో ఆయన తప్పించే దేవుడై ఉన్నారు, విడిపించే దేవుడై ఉన్నారు, బాగు చేసే దేవుడై ఉన్నారు. ఈ అద్భుతకరమైన మాటలు పట్టుకొని బలంగా ముందుకు సాగుదాం. ఇంకెందుకు ఆలస్యం? ఇంకా ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయ్యా, నువ్వు కనికరము గల దేవుడు కనుక మమ్మల్ని విడువక నిత్యము కాపాడే దేవుడవై ఉన్నావు. ఆ మనుషులు నాశనం చేస్తారేమో కానీ నువ్వు ఎన్నటికీ నాశనం చేసే దేవుడు కాదు. ఈ ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా బ్లెస్ అవుతున్నామయ్యా. ఇంకా నువ్వు దీవించండి, ఆశీర్వదించండి, బలముగా ఇలాగనే ముందుకు సాగే కృపలోనికి నడిపించండి. ఎవరి వైపు చూడకుండా మీ వైపే చూసే జీవితాలు దయచేయండి అయ్యా. అయ్యా, ఇదిగో నీ కొరకు ఆశ కలిగిన వారు, ఆశ పెట్టుకొని కనిపెట్టే వారి జీవితంలో అద్భుతం జరిగించే దేవుడు కదా. అందరి జీవితంలో గొప్ప కార్యము జరుగును కాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నాల్లో కృప కలుగును కాక, క్షేమము కలుగును కాక, ప్రభా ఇదిగోండి బిడ్డలు దీవించబడుదురు కాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి విషయంలో నీవు తప్ప ఎవరు కూడా లేరయ్యా సహాయకులు. నీవే మా సహాయకుడవై ఉన్నావు. నీవే మమ్మల్ని బలముగా నడిపించే దేవుడవై ఉన్నావు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ప్రతి ఒక్కరిని ఈ వాగ్దానము చేత బ్లెస్ చేయండి. విడవకుండా మీరు కాపాడి నడిపించమని వేడుకుంటున్నాం. చేసిన ప్రతి పనులలో, ప్రయత్నంలో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక, వెళ్తున్న మార్గాల్లో మీరు తోడే ఉండండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళందరినీ మీరు అద్భుతంగా మీరు నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి పనిలో మీరు తోడే ఉండమని వేడుకుంటున్నాం.
వేడుకుంటున్నాం. అలాగే ప్రభా ఎంతమంది అనారోగ్యముతో ఉన్నారు, మంచి ఆరోగ్యం క్షేమం కలుగును గాక, బిడ్డలు దీవించబడుదురు కాక, గొప్పవారు అగుదురు కాక, బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడి ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. ఒంగోల్ అలాగనే చుట్టూ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. ఒంగోలు మహాపట్టణంలో మరి ప్రతి నెల 2వ బుధవారం మరి అద్భుతకరమైన ఆరాధన జరుగుతున్న విషయం మీకు తెలిసిందే. మరి సువార్త, స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన ద్వారా అద్భుతకరమైన రీతిలో ప్రజల్ని ప్రభు నడిపిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, బంధకాలలో ఉన్నా, నెమ్మది, సమాధానం, సంతోషం లేని పరిస్థితులలో దేవుడు తన సమాధానాన్ని, తన కృపను చూపిస్తూ అద్భుతంగా నడిపిస్తున్నారు. మరి మార్చి 11వ తారీఖు ఉదయం 9 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్ ఒంగోలులో ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు పాల్గొనండి. కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం, ప్రార్థిద్దాం. భారం కలిగి మరి దైవ సేవకుడు నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. అధైర్యపడకండి. ఏ పరిస్థితిలో ఉన్న మన స్థితిని మార్చే దేవుడు మన దేవుడు. తప్పక రండి, మీరు ఆత్మీకంగా బలపరచబడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.